ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य दैवकुल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु वासं सोमलिंगं नामधेयस्य अम्मा नान्न नदुल पुण्यक्षेत्र प्रांगण सन्निधौ कीर्तियशुलैन वासं सोमलिंगं गारी वर्धंति तिथि संदर्भेन पुष्प पूजा अंजकरेशे। ओम श्री महापरलोक निवासाय नमो नमः। आवायामि स्थापयामि पूजयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము శ్రావణ మాసము శుక్లపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 7/8/2025 సంవత్సరమున హైత్నగర్ వాస్తవ్యులు దైవకుల గోత్రోభవస్యులు కీర్తియశులు వాసం సోమలింగం గారి వర్ధంతి తిథి సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య వాసం యాదమ్మ గారు, కొడుకు కోడలు యుగేందర్ బాబు మౌనిక గారు, అదేవిధంగా కూతురు అల్లుడు కల్లూరి మురళీకృష్ణ గారు, దివ్యజ్యోతి గారు మరియు మనవన్లు మనవరాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన వాసం సోమలింగం గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మా ఫాదర్ సంవత్సరికం సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి చూసాక చాలా బాగుందండి. అంతా మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ అండి. అది చాలా పెద్ద సంకల్పం లాంటిది. సో ఇలా మెంటల్లీ ఛాలెంజ్ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి గ్రూమ్ చేసి వాళ్ళకి మెడికల్ హెల్ప్ చేస్తూ వాళ్ళకు క్యూర్ అయ్యేలాగా చేయడం కూడా చాలా మంచి విషయం అండి. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ చాలా సంతోషంగా ఉండండి. ఐ మీన్ ఇట్స్ ఏమంటారో ఒక పెద్ద యజ్ఞం లాంటిదే ఇది చేయడము. చిన్న టాస్క్ అయితే కాదు. చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా చేస్తున్నారు, గ్రాండియర్గా. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ డొనేట్ టు దిస్ ఆశ్రమం అండి. శంకర్ గారు చాలా మంది మతిస్థిమితం లేని వాళ్ళను తీసుకొచ్చి ఎక్కడెక్కడో నుంచో వచ్చిన వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను మంచిగా నీట్గా తయారు చేసి బట్టలు ఇప్పించి వాళ్ళందరి బాగోగులు చూసుకుంటూ ఆరోగ్య బాగోగులు హెల్త్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఇంతమందిని ఒక తల్లిదండ్రి కూడా అంత బాగా చూసుకోలేరు, అంతకంటే మంచిగా చూసుకుంటున్నారు. నిజంగా అండి చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం రోడ్డు మీద పోతుంటే వాళ్ళని మన దగ్గరికి వచ్చినా మనం దూరం పంపించేస్తాం. అట్లాంటి వాళ్ళని ఈ ఆశ్రమంలో తీసుకొచ్చి వాళ్ళు చాలా పద్ధతిగా క్యూ లైన్లో కూర్చొని తింటుంటే నాకైతే ఆశ్చర్యం వేసిందండి. చాలా గొప్పవారండి శంకర్ గారు అయితే. ఈ ఆలోచన వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. మనకు తెలిసిన వాళ్ళకు పెట్టేదానికంటే తెలియని వాళ్ళకు అనాథలకు పెట్టడం వల్ల ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. అనాథల్లో కూడా ఎన్నో రకాలు ఉంటారు. కానీ ఇక్కడ మనము మతిస్థీమతం కోల్పోయిన వారిని చూస్తున్నాము. ట్రీట్మెంట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఫుడ్తో పాటు ఫుడ్ మాత్రమే అందించడం కాకుండా వాళ్ళకు మెడికల్ హెల్ప్, హాస్పిటాలిటీ ఫెసిలిటీ అన్నీ చేసి భోజనంతో పాటు అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల
అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.